మిత్రులారా, ఈరోజు ఈ మైదానంలో కనిపిస్తున్న తెలంగాణ నడిగడ్డ మీద అంబేద్కర్ సాక్షిగా, ఇందిరమ్మ సాక్షిగా వేలాది మంది జంజీ యువకులు ఇక్కడికి వచ్చి వేదిక మీద ఉన్న ఈ జంజీ యువకులు కానీ, ఇక్కడున్న సోదరి మనులు కానీ, ఇక్కడికి తరలి వచ్చిన వేలాది మంది వీళ్ళెవరు కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కాదు, కాంగ్రెస్ పార్టీ నాయకులు కాదు. ఈనాడు భారతదేశ యువత సాధించిన విజయాన్ని మేము కాంగ్రెస్ ఖాతాలో రాసుకోదలుచుకోలేదు. ఈనాడు ప్రధానమంత్రి మెడలు వంచి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయించింది ఈ జంజీ యువకులు. మీ పోరాట ఫలితమే, మీ పట్టుదలనే ఈనాడు ప్రధానమంత్రి తల వంచి ధర్మేంద్ర ప్రధాన్ చేత రాజీనామా చేయించండు. మీ పోరాటానికి, మీ గళానికి రాజకీయ పార్టీలు మద్దతు పలికినాయి తప్ప ఈ పోరాటం మీది, ఈ విజయం మీది. ఈనాడు ఈ సమావేశం కూడా, ఈనాడు నిరసన కార్యక్రమం కూడా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో సరిపెట్టకుండా నీట్ పరీక్షల్లో చనిపోయిన కుటుంబాలను ఆదుకోవడానికి ఉద్యమం సందర్భంగా విద్యార్థుల మీద పెట్టిన అక్రమ కేసులు తొలగించడానికి, చనిపోయిన కుటుంబాలకు నిర్వాళులు అర్పించాలి అని నిర్ణయించుకుంటే హైదరాబాద్ నగరం నలుమూలల నుంచి, తెలంగాణ రాష్ట్రం నలుదిక్కుల నుంచి ఈనాడు వేలాది మంది ఇక్కడికి వచ్చి మేము ఆ కుటుంబాలకు అండగా ఉన్నాం, ఈ ప్రభుత్వ వైఫల్యాల మీద పోరాడతాం, అది నరేంద్ర మోడీ కావచ్చు, గుజరాత్ నుంచి వచ్చే వాళ్ళ తాత కావచ్చు, వాళ్ళ మీద పోరాటం చేస్తామని ఇవాళ ఈ వేలాది మంది విద్యార్థులు అంబేద్కర్ సాక్షిగా ఇక్కడికి వచ్చారు. వాళ్ళకొక్కటే తెలుసు, ఈ దేశం వాళ్ళది, రాబోయే దేశ భవిష్యత్తే ఈ యువతరం భవిష్యత్తు. ఈ యువతరం భవిష్యత్తు బాగున్నప్పుడే ఈ దేశం యొక్క భవిష్యత్తు బ్రహ్మాండంగా ఉంటుంది. అందుకే ఈనాడు మీ పోరాటానికి పార్టీలకు అతీతంగా ప్రజాస్వామిక వాదులందరూ ఎక్కడున్నా దిక్కులు పిక్కటిల్లేలా మీకు మద్దతు ప్రకటించారు. అందుకే కేంద్ర ప్రభుత్వం దిగొచ్చి ఈనాడు మీకు అండగా నిలబడ్డది. అందుకే మిత్రులారా, ఈరోజు మా మిత్రుడు మహేష్ గౌడ్ గారు చెప్పిండ్రు, ఈనాడు నిరసన తెలపాలంటే జంతర్ మంతర్ నుంచి లోక్సభ రాజ్యసభ దగ్గరికి వెళ్ళాలంటే కేంద్ర ప్రభుత్వం జలిపించిన లాఠీలు, పేల్చిన తూటాలు మీ పోరాట పటిమను దెబ్బ తీయలేదు.